హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ హంటర్స్. ఇవాళ మనం ఎల్ఐసి ఒక జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి చూద్దాం. చాలా మంది చాలా వీడియోస్లో ఎల్ఐసి అని చెప్తాను, కానీ ఇది ఎల్ఐసి వాళ్ళు కాదు, ఇన్సూరెన్స్ కింద ఇది రాదు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంటే ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్, అంటే హోమ్ లోన్స్ ఇచ్చే ఎల్ఐసి ఇన్సూరెన్స్ కాదు, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్. సో ఇది గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. సో వీళ్ళు 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీకు చూపిస్తాను. అండ్ స్టేట్ వైజ్గా వీళ్ళు చూసుకుంటే మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో 12 వేకెన్సీస్ అండ్ తెలంగాణలో 31 వేకెన్సీస్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి ఏ స్టేట్ స్పెసిఫిక్ ఏం లేదు, అంటే ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేట్ కన్నా వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి, తెలంగాణలో ఆంధ్ర కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే లైక్ కర్ణాటకలో 38 పోస్టులు రిలీజ్ చేశారు, మహారాష్ట్ర అయితే 53. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర వాళ్ళు, బట్ మీరు ఆంధ్రాలో ఓన్లీ 12 వేకెన్సీసే ఉన్నాయి, మహారాష్ట్రలో 53 ఉన్నాయి. మహారాష్ట్రకి అప్లై చేస్తే ఎక్కువ మీరు సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా ఆలోచించుకొని మీకు మీ మార్క్స్ బట్టి, అక్కడ వేకెన్సీస్ బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి మీరు ఆంధ్రాలోనే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మహారాష్ట్రలో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళు వేకెన్సీ స్టేట్, ఎగ్జామినేషన్ స్టేట్ అండ్ ఇంటర్వ్యూ స్టేట్ అని 3 కీ పాయింట్స్ చెప్పారు. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఏంటి. సో మీరు ఒక క్యాండిడేట్ ఒక స్టేట్, ఒక వేకెన్సీ స్టేట్కి అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర ఆర్ తెలంగాణ ఆర్ వేరే స్టేట్లో చేసుకుంటే ఒక క్యాండిడేట్ అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు ఒక స్టేట్కి మీరు టిక్ చేసుకోవాలి. 2-3 స్టేట్స్కి మీరు టిక్ చేసుకోలేరు. చేసుకుంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని. నెక్స్ట్, వేకెన్సీ స్టేట్ అండ్ ఎగ్జామినేషన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేకెన్సీ స్టేట్ అంటే మీరు ఆంధ్ర వేకెన్సీ స్టేట్ పెట్టుకొని ఎగ్జామినేషన్ వేరే స్టేట్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఆ వేకెన్సీ స్టేట్ ఆంధ్ర ఉండి తెలంగాణ ఎగ్జామినేషన్ స్టేట్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. లేకపోతే నీకు ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర సెంటర్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు తెలంగాణ స్టేట్ అప్లై చేసుకొని అది వేకెన్సీ స్టేట్ అనుకోండి, తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్గా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది పాయింట్. కానీ థర్డ్ పాయింట్ వచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేట్ అండ్ వేకెన్సీ స్టేట్ సేమ్ ఉండాలి. అంటే మీరు ఆంధ్ర వేకెన్సీ స్టేట్లో పెట్టుకొని అండ్ ఇంటర్వ్యూ స్టేట్ ఆంధ్రనే పెట్టుకోవాలి. నేను ఆంధ్ర వేకెన్సీ స్టేట్ పెట్టుకొని ఇంటర్వ్యూ తెలంగాణ స్టేట్ పెట్టుకుంటే అలా జరగదు. మీరు ఏ స్టేట్కి మీరు పోస్టింగ్కి అప్లై చేసుకున్నారో ఆ స్టేట్లోనే ఇంటర్వ్యూ స్టేట్గా మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. సో ఈ 3 పాయింట్స్, వేకెన్సీ స్టేటు, ఎగ్జామినేషన్ స్టేటు, ఇంటర్వ్యూ స్టేట్ కంపల్సరీగా మీరు చూసుకొని చదువుకొని మీరు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ నెక్స్ట్ పాయింట్ వచ్చి టైమ్ అండ్ యాక్టివిటీ స్కెడ్యూల్. అంటే ఈ నోటిఫికేషన్ ఒక స్కెడ్యూల్, ఈ జాబ్ ఒక స్కెడ్యూల్. అండ్ ఇంకో కీ పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి వీళ్ళు ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది సెప్టెంబర్లో ఉండొచ్చు. ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే, అటు ఇటు మారచ్చు. అండ్ దీనికి ఎగ్జామినేషన్ అండ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. నేను ఇది వీడియో లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ దాకా చూడండి, మిస్ కాకండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్ని అప్లోడ్ చేస్తాను అండ్ ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో చెప్తాను. నోటిఫికేషన్తో పాటు జాబ్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి స్టార్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 25th, అంటే ఇవాళ స్టార్ట్ అయింది. అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి 14th ఆగస్ట్, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 14th ఉంది. అండ్ నెక్స్ట్ ఒక 7 to 14 days బిఫోర్ ద ఎగ్జామ్ వీళ్ళు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి టెంటేటివ్ మంత్ సెప్టెంబర్ ఉండొచ్చు. నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చేసి రెమ్యునరేషన్, అంటే మీ శాలరీ ఎంత ఉండొచ్చు. సో ఇది 3 కేటగిరీస్గా వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఇది సిటీ వైడ్ కేటగిరీస్. అంటే మీరు మెట్రో సిటీస్లో పడితే కొంచెం ఎక్కువ శాలరీ వచ్చు, లేకపోతే విలేజ్ రిలేటెడ్, టౌన్ రిలేటెడ్, సెంటర్లో పడితే కొంచెం శాలరీ కొంచెం తక్కువ ఉండదు. సో ఆ సిటీ బేస్డ్ అండ్ మీ లొకేషన్ బేస్డ్ వీళ్ళు శాలరీ నిర్ణయించారు. సో మినిమం 32,000 నుంచి 35,200 దాకా బేస్డ్ అపాన్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వీళ్ళు చెప్తున్నారు. బేసిక్ పే అందరికీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. అండ్ హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్, పిఎఫ్ అన్నీ కలుపుకొని మీకు టోటల్ మంత్లీ శాలరీ వచ్చి 35,200 నుంచి 32,400 దాకా రావచ్చు రేంజ్. అండ్ యాన్యువల్ శాలరీ వచ్చి 3.8 lakhs,
3.8 lakhs నుంచి 4.2 lakhs దాకా వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే చాలా నోటిఫికేషన్లో ఇన్ హ్యాండ్ శాలరీ చెప్పరు, మీ టోటల్ శాలరీ గ్రాస్ శాలరీ చెప్పరు. కానీ బట్ ఈ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ ఇన్ హ్యాండ్ ఎంత వచ్చింది, ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే 32,800 దాకా వచ్చింది, అండ్ లాస్ట్ కేటగిరీ 3 అంటే వాళ్ళకి 30,000 ఇన్ హ్యాండ్. ఇది ట్యాక్స్లు అన్ని పిఎఫ్లు గిఎఫ్లు అన్ని పోను ఇన్ హ్యాండ్ మినిమం మీకు ఏ లొకేషన్లో పడినా మినిమం 30,000 వచ్చింది. అదే కొంచెం సిటీస్ మెట్రో ఆ లొకేషన్లో పెడితే మీ ఇన్ హ్యాండ్ శాలరీ 32,800. అండ్ వీటితో పాటు మీరు ఎలిజిబుల్ మెడిక్లైమ్, గ్రాడ్యుయేటీ, ఇన్సూరెన్స్ స్కీమ్, హౌసింగ్ లోను, ఇన్సెంటివ్స్ ఇవన్నీ మీరు ఎలిజిబుల్. అండ్ ఇంకోటి వీళ్ళు ఇక్కడ ఇంక్రిమెంట్ కూడా చెప్పారు, క్వార్టర్లీ ఆర్ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ బట్టి మీకు ఎవ్రీ ఇయర్ 10% టోటల్ శాలరీ మీద మీరు ఎవ్రీ ఇయర్ 10% వీళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్లు వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు ఈ పోస్టులను భర్తీ చేసుకోవడానికి. ఇది చాలా బేసిక్, అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టేటట్టుగా వీళ్ళు కూడా ఎగ్జామ్ పెడుతున్నారు. సో 5 సెక్షన్స్ ఉంటాయి, ఇంగ్లీషు, లాజికల్, జనరల్, జీకే అండ్ జీకే హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫినాన్స్ ఇండస్ట్రీ గురించి ఉంటుంది, ఇన్సూరెన్స్ కాదు, హౌసింగ్ ఫైనాన్స్ అండ్ నెంబర్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. అండ్ టోటల్ మార్క్స్ వచ్చి 200, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి కూడా 200. అండ్ ఇది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది 120 minutes అంటే 2 hours ఎగ్జామ్, 200 marks. అండ్ వీళ్ళు ప్రతి రాంగ్ మార్క్స్కి 1/4 అంటే 0.25 marks కట్ చేస్తారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి బాగా. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఈ నోటిఫికేషన్ హౌ టు అప్లై కూడా చెప్పారు. అండ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుద్ది అండ్ August 14కి వీళ్ళు క్లోజ్ చేస్తారు అప్లికేషన్. సో అన్ని పాయింట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని మీరు పాయింట్ వైజ్ చదువుకొని దీన్ని పక్కన పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా దీనికి ఆన్లైన్ అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చి 800. ఇది కేటగిరీ డిఫరెన్సియేషన్ ఏం లేదు, అప్లై చేసే ప్రతి ఒక్కరూ 800 అప్లికేషన్ ఫీజ్ అలాంగ్ విత్ 18% GST తోటి అప్లై చేయాలి. ఇది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, ఆఫ్లైన్ పేమెంట్ లేదు. సో ఫ్రెండ్స్ ఈ పార్ట్ వచ్చేసరికి ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ మన ఆంధ్ర తెలంగాణ చూపిస్తాను. ఆంధ్ర వైజాగ్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపలో ఇచ్చారు. కొంచెం సెంటర్స్ తక్కువ ఉన్నాయి, మెయిన్ కీ సిటీస్ టౌన్లో ఇచ్చారు. అండ్ తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ కరీంనగర్, వరంగల్ ఓన్లీ 3 పెట్టారు. సో దీన్ని తగ్గట్టుగా మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 2 months కన్నా తక్కువ ఉంది. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1.5 month ఉంది. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని చాలా మంచి అవకాశం. శాలరీ మినిమం 30,000 వచ్చింది అండ్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది.